పంచతంత్ర కథలు. గ్రద్ద, పిల్లి. భాగీరథీ నది ఒడ్డున పెద్ద జువ్వి చెట్టు ఉంది. ఆ చెట్టు తొర్రలో జరదవమనే ముసలి గ్రద్ద ఉండేది. ఆ గ్రద్దకు కళ్ళు కనిపించవు. అందుకని ఆ చెట్టు మీద ఉండే పక్షులు తమకు తెచ్చుకున్న ఆహారంలో ఆ గ్రద్దకు కొంత పెట్టేవి. ఆ గ్రద్ద, పక్షులు బయటకు వెళ్ళినప్పుడు వాటి పిల్లలకు మంచి మంచి కథలు చెప్పి నిద్రపుచ్చేది. ఒకరోజు దీర్ఘకర్ణము అనే పేరుగల పిల్లి పక్షుల పిల్లల్ని తినటానికి ఆ చెట్టు పైకి చేరింది. ఆ పిల్లిని చూసి పక్షి పిల్లలు భయంతో అరిచాయి. ఆ అరుపులు విన్న జరదవము తొర్రలోంచి బయటకు వచ్చి ఎవరక్కడా అంటూ కోపంగా అరిచింది. ఆ అరుపుకు పిల్లి పైప్రాణాలు పైనే పోయాయి. తప్పించుకోవటానికి దానికి దారి కనిపించలేదు. ఏదైతే అది అయింది అనుకొని, అయ్యా, నా పేరు దీర్ఘకర్ణము, నేను పిల్లిని అని చెప్పింది. వెంటనే జరదవము, నీవు పిల్లివా? ముందు ఈ చెట్టు దిగి వెళ్ళిపో, లేకపోతే నీ ప్రాణాలను తీస్తాను అంటూ హెచ్చరించింది. అయ్యా, కోపగించుకోకండి. నేను పుట్టింది పిల్లిజాతి అయినా నాకు ఆ జాతి బుద్ధులు మాత్రం రాలేదు. నేను మాంసం తినను. పైగా బ్రహ్మచారిని. ఇక్కడి పక్షులు మీరు చాలా మంచివారని చెప్పుకోవటం విని మీతో స్నేహం చెయ్యాలని వచ్చాను అని అంది. దీర్ఘకర్ణుడి మాటలకి జరదవము సంతోషించింది. ఆ రోజు నుండి ఆ రెండు మంచి మిత్రులు అయ్యాయి. ప్రతిరోజూ దీర్ఘకర్ణుడు సాయంత్రం పూట జరదవము దగ్గరకు వచ్చి ఓ గంటసేపు కబుర్లు చెప్పి వెళ్ళిపోతుండేవాడు. కొన్ని రోజులు గడిచిపోయాయి. చెట్టుపైనున్న పక్షులు తమ పిల్లలు మాయం అవుతున్నాయన్న సంగతి తెలుసుకున్నాయి. అవన్నీ ఒకరోజు కలిసి కట్టుగా వచ్చి జరదవమును తమ పిల్లలు మాయం అయిపోతున్నాయి అన్న విషయానికి అడిగాయి. జరదవము తనకు ఏ పాపం తెలియదని చెప్పింది. పక్షులు జరదవము తొర్ర లోపలకు వెళ్ళి చూశాయి. తొర్ర నిండా పక్షుల ఈకలు, బొమికలు కనిపించాయి. అవన్నీ దీర్ఘకర్ణుడు పక్షి పిల్లలను చంపి తిని జరద్దవము తొర్రలో తెలివిగా పడేసినవి. పక్షులన్నీ జరద్దవమే తమ పిల్లలను చంపి తింటోందని అనుకుని ఆ ముసలి గ్రద్దను సూదిగా ఉండే తమ ముక్కులతో పొడిచి చంపాయి. అయ్యో, పిల్లి మాంసాహారి అని తెలిసినా దాని మాయమాటలు నమ్మి దానిని ఈ చెట్టుపైకి చేరనిచ్చినందుకు తగిన శాస్త్రి జరిగింది నాకు అని గ్రద్ద ప్రాణాలు విడిచింది. ఈ కథలోని నీతి చూసారా? పిల్లి మాటలు నమ్మినందుకు ఆ గ్రద్దకు ఎలాంటి ఆపద వచ్చిందో. అందుకే మనకి తెలియని వాళ్లు చెప్పే మాటలను మనం నమ్మరాదు. నమ్మితే జరద్దవములా మనం కూడా చిక్కుల్లో పడతాం.